ఏదైతే ఈ దేవాదాయ చట్టం ఉందో అండ్ ఏదైతే వక్ఫ్ బోర్డు చట్టం ఉందో దీనిపైన మీరేమంటారు? యాక్చువల్గా ఒకసారి మనం చూసుకుంటే ఈ వక్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందో ఒకసారి మనం చూడాలి. వక్ యాక్ట్ వచ్చేసి 1985లో వచ్చింది. కానీ ఏదైతే మన ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మోడీజీ ద్వారకాలో పోయి స్కూబీ టైప్ చేసినారు. అందరు ఏమనుకున్నారు అక్కడ, అరే ఫోటో షూటో ఏదో అని చెప్పేసి దుష్ప్రచారం చేశారు. యాక్చువల్గా ఏదైతే అక్కడ మనం ద్వారకా గుడికి వెళ్ళాలనుకుంటే ఆ బోటు ద్వారా వెళ్తాం. అక్కడున్న కొంచెం ఒక కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ, వాళ్ళు అక్కడ ఉన్న ఏదైతే కొండలు ఉండే ప్రాంతంలో వాళ్ళు మెల్లగా వాళ్ళ జీవనోపాధి గురించి అక్కడ వేసుకొని వచ్చేసి మెల్లగా అది కబ్జా చేసి ఇవాళ ద్వారకా అంత పెద్ద శ్రీకృష్ణ పుట్టిన స్థలము అసలు ఈ భూప్రపంచం మీద అసలు ఇస్లామే లేదు. ఆ టైంలో ఉన్నప్పటి నుంచే వక్ ప్రాపర్టీ అని చెప్పేసి మనం క్లెయిమ్ చేస్తే ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఒక పిల్లి వేసినందుకు ఈ విషయం బయటికి వచ్చింది. ఉదాహరణకి ఎక్కడో కాదు, మన భాగ్యనగర్ నడిబొడ్డున బోడుపల్లి తీసుకుంటే దాదాపు 16 కాలనీస్, 5000 ఫ్యామిలీస్ ఆల్ ఆఫ్ సడన్గా లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నామంటే ఎలక్షన్ ముందు ఒకటేసారి వర్క్ ప్రాపర్టీ అని మొత్తం క్లెయిమ్ చేసేసేవారు. దాదాపు మంది 5000 ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వచ్చారు. అన్ని పార్టీలు కలిపి జేఏసీ ఫామ్ చేసారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్ట్ అని చెప్పేసి అందరు వేస్తారు. అలాంటి సిచ్యువేషన్ మనం ఎక్కడనో కాదు, మొన్న రీసెంట్లీ చూసినాం, పేపర్ కటింగ్ కూడా చూసినాం. మ్యారియేట్ హోటల్ కేవలం ఇది వక్ఫ్ చట్టం అనేది ఏమీ లేదు. కేవలం హిందువులను టార్గెట్ చేయడం, హిందువుల భూములను ఆక్రమించుకోవడం. ఇవాళ మనకి ఎన్నో మనం చూస్తున్నాం. ఇవాళ అందరికీ తెలుసు, ఇవాళ ఈ దేశంలో ఎవరికైతే ఎక్కువ భూములు ఉన్నాయో ఒకటి ఆర్మీ, ఒక డిఫెన్స్, థర్డ్ వక్ ఉంది. అయితే దాదాపు 4 లక్షల కోట్ల వీళ్ళకు భూమి ఉంది. రేపు వీళ్ళు మాకు ఎట్లయితే ఇండియా పాకిస్తాన్ అయిందో రేపు భారతదేశాన్ని ఇంకా ముక్కలు చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళు 2047 ఏదైతే వీళ్ళు అనుకుంటారు ఇస్లాం రాజ్యం చేద్దామని, దానికి అనుకూలంగానే వీళ్ళు సాగుతుంది. సో మోడీ గారు కానీ ఎవరు వచ్చినా చట్టం తీయాలి. ఈ మోడీ గారు కాకుండా ప్రజల లోపల ఒక అవగాహన రావాలా వక్ చట్టం.